మతిస్థానం ఎప్పుడూ అమ్మవారిదట. ఎడమవైపు శరీరం అంతా కూడా అమ్మవారి పార్వతీదేవి, కుడివైపును శివుడు. ఈ ఈశ స్వరూపమే దాంపత్యము అన్న బంధము ప్రపంచంలో. ఆ శివ కుటుంబమునకు సంతానము ఎలా అయితే గణపతి కుమారస్వామి ఉన్నారో అలాగే మన పిల్లలు. ఇలా జగత్ కుటుంబము యొక్క స్వరూపమును పరమేశ్వరుడు చూపిస్తూ ఉన్నాడు. కైలాస శిఖరాగ్రభాగమునందు కూర్చుని ఆయన మనకి తత్వము బోధిస్తూ ఉన్నాడు. ఆత్మాత్వం గిరిజా మతి, బుద్ధి అమ్మవారు అన్నాడు. అంటే ఎప్పుడు బుద్ధి భార్యాస్థానీయం. భార్య ఎవరు చెప్పినా వినకపోవచ్చు, భార్య చెబితే వింటాడు. ఏ పురుషుడైనా, ఎంతటి పురుషుడైనా. ఇలా చేస్తే బాగుండదేమోనండి, మీ గురించి ఇలా ఎవరు అనుకోవద్దు, ఇలా చేస్తే బాగుంటుందేమోనండి, మీకు ఇలా మంచి పేరు వస్తే బాగుంటుంది, ఇలా మిమ్మల్ని 10 మంది గొప్పగా భావించాలి అని భార్య చెబితే వినని వాళ్ళు 99% ఉండరు.